నమస్కారం. హెచ్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 6వ వార్డులో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 10వ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం. సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడి. ఎంఎన్సీ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీకి వినతి పత్రం అందజేసిన ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థుల కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ఐతానగర్ 1, 2 వార్డులలో విస్తృత ప్రచారం చేసిన మాజీ మంత్రి ఆలపాటి. పాల్గొన్న 1, 2 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, టీడీపీ శ్రేణులు. తెనాలిలో నూతనంగా దివి హాస్పిటల్ ప్రారంభించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 10వ తేదీ జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ గెలుపొందేందుకు పార్టీ శ్రేణులు చిత్తశుద్దితో పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుని పనిచేస్తున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాయకత్వాన్ని పట్టణ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా బలపరచాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. సోమవారం తెనాలి పట్టణంలోని 6వ వార్డులో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని హేమలత, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లతో కలిసి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని, 24,000 మందికి నివేశన స్థలాలను అందించడం, సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరువ చేసిన ఘనత ఎమ్మెల్యే శివకుమార్దని అభినందించారు. 6వ వార్డు హేమలత విజయం సాధించాలని ఆకాంక్షించారు. మున్సిపాలిటీ అభ్యర్థులందరినీ కూడా అదేవిధంగా ఆదరించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా ఎంతో అద్భుతంగా చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నారు అన్నాబత్తుని శివకుమార్ గారు. ఎక్కడా లేని విధంగా 26,000 మందికి ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. దాంట్లో 20,000 మందికి టౌన్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ విధంగా ఇబ్బంది లేకుండా దగ్గరలోనే 20,000 మందికి ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, అన్నీ కూడా విధంగా కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఎంతో ట్రాన్స్పరెంట్గా చేయగలిగారంటే అది శివకుమార్ గారు వల్లే అయింది. అదేవిధంగా ఇప్పుడు హేమలత గారిని 6వ వార్డుకి అభ్యర్థిగా ఈరోజు ఆమెను నిలబెడతా ఉన్నారు. మహిళని ప్రోత్సహించాలని చెప్పి, మహిళలు అయితే బాగా చేస్తారనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, తెనాలి ప్రజలందరినీ కూడా 6వ వార్డు ప్రజలు హేమలత గారిని, అలాగే తెనాలి అర్బన్ ప్రజలందరూ కూడా బేగం గారిని మున్సిపల్ చైర్పర్సన్గా బలపరచాలని. 2.5 సంవత్సరాలు బేగం గారికి ఇస్తూ ఉన్నారు ముస్లిం అభ్యర్థిగా, అలాగే 2.5 సంవత్సరాలు యాదవులకు ఇస్తూ ఉన్నారు, బీసీలకు ఇస్తూ ఉన్నారు. ఈ రెండూ కూడా ఏదో ఫోర్స్ చేస్తే ఇచ్చినవి కాదు, ఏదో ఇవ్వాల్సి వస్తే ఇచ్చినవి కాదు. ఓసీగా వస్తే తినాలి, లేదు మేము మైనార్టీలకి చేయాలా, బీసీలకి చేయాలా, ఎప్పుడు కూడా చేయలేదు ఇక్కడ తెనాలిలో అని చెప్పి శివకుమార్ గారు ఆలోచించి వారికి ఇద్దరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యతనిచ్చారని, స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్లు కల్పించడం వలన పట్టణంలో 24 మంది మహిళలు కౌన్సిలర్స్ గా పోటీ చేసే అవకాశం కలిగిందన్నారు. 6వ వార్డు వైసీపీ అభ్యర్థిని హేమలత విజయం సాధించేలా వార్డులో ఉన్న ఓటర్లు ఆమెకు ఓటునివ్వాలని కోరారు. 6వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ తరఫున హేమలత గారు అభ్యర్థిగా పోటీ చేయొచ్చు. ఈ వార్డు కార్యాలయాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. వార్డుని సర్వీస్ చేయాలన్న దృక్పథంతో అభ్యర్థిగా నిల్చుంటాను అని చెప్పి కోరినప్పుడు, ఓ గృహిణిగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే మహిళకి స్థానిక సమస్యల్లో 50% రిజర్వేషన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తాను అని చెప్పి పదవుల్లో కూడా 50% మహిళను తీసుకొస్తే, దాంట్లో భాగంగా ఈరోజు లోకల్ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీలో 50% రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఈ తెనాలి మున్సిపాలిటీలో సుమారు 24 మంది మహిళా అభ్యర్థులు ఈరోజు పోటీ చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప అవకాశం. తన వార్డును అభివృద్ధి చేసుకోవాలని, ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమాన్ని తన వార్డు ప్రజలకి అందించే దాంట్లో ప్రభుత్వానికి, వార్డు ప్రజలకి వారధగా ఉంటానని చెప్పి సోదరు హేమలత గారు వచ్చినప్పుడు ఈరోజు అభ్యర్థిగా ఇచ్చాం. వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. కన్నెగంటి గోపీచంద్, చక్రాయపాలెం సర్పంచ్ చందు బాబురావులు మాట్లాడారు. 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని పోతిరెడ్డి హేమలత, పోతిరెడ్డి నాగరాజు, విష్ణుశెట్టి మాధవ్, పోతిరెడ్డి రవీంద్రనాథ్,
దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డుని గెలిపే జయంగా పనిచేయాలని చెప్పి మన వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా దీని ఒక ఛాలెంజ్ కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుతున్నా. ఈ సందర్భంగా నేను మనకు కావాల్సిన వసతులన్నీ మరి ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ వార్డు గెలవాలి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనసారా మనం ఓటేసి గెలిపించవలసిన ప్రార్థన. మార్చి 10వ తేదీ జరగనున్న తెనాలి పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల తరపున ప్రధాన నాయకులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. సోమవారం తెనాలి 1, 2 వార్డులలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రచారాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహన ర్యాలీ, డప్పు వాయిద్యాలు, మైక్ రథాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. 1, 2 వార్డులలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఇంటింటికి ప్రచారం చేసిన ఆలపాటి అంకమ్మ తల్లి, పేరంటాళ్లమ్మ తల్లి గుడి, శ్రీకృష్ణ మందిరం, లూథరన్ చర్చి ఆలయాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఆ కులాలలోని విద్యార్థులు విదేశీ విద్యకు రుణాలివ్వలేదని, అభివృద్ధి పేరుతో ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ అధికారం చేపట్టిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేపట్టారో తెలియచేయాలన్నారు. ఏఎస్ఎన్ కళాశాల తారు రోడ్డు నిర్మాణానికి 90 లక్షల రూపాయల రహదారి ఎందుకు నిర్మించారో తెలియచేయాలని ఆలపాటి ప్రశ్నించారు. తెనాలి అభివృద్ధిని ఎందుకు పరిగణలోకి తీసుకురావడం లేదో తెలియచేయాలని పేర్కొన్నారు. 30% కూడా జొన్న పంట కొనుగోలు చేయలేదని, ఎస్సీ ఎస్టీలకు రుణ మంజూరు లేదని పేర్కొన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, పులివెందుల అరటిని తెనాల్లో అమ్మించిన స్థానిక నాయకులు స్థానిక రైతుల పంటలను ఎందుకు కొనుగోలు చేయలేదని, పేదల్ని మరింత పేదలను చేసేలా ప్రభుత్వ విధానాలున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛాయుత మున్సిపల్ ఎన్నికలు తెనాలిలో నిర్వహించాలని పేర్కొన్నారు. 1వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అత్తోట శరత్, 2వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అన్నాబత్తున దుర్గా రాజేశ్వరులను గెలిపించేందుకు సైకిల్ గుర్తుకే ఓటునివ్వాలని మాజీ మంత్రి ఆలపాటి కోరారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1వ వార్డులో టీడీపీ అభ్యర్థి అత్తోట శరత్ బాబు, తెనాలి సుధాకర్, నలుకుర్తి రమేష్, జ్యోతికుమార్, కాకుమాను కనకరాంబాబు, ఈదర వెంకట పూర్ణచంద్, జేఎస్ఆర్, కన్నెగంటి బుల్లయ్య చౌదరి, పిల్లి మాణిక్యాలరావు, మహమ్మద్ ఖుద్దూస్, కోపల శ్రీను, కన్నెగంటి మురళి, నీలాంబరు, రాజారాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 30% ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చినాయంటే మీకు భయం ఎందుకు ఎన్నికలంటే అని చెప్పి మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం. ఎందుకు భయపెడతా ఉన్నారు? ఎందుకు అధికారుల్ని మీ వైపుకు తిప్పుకొని పోలీసుల్ని, ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్న ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అధికారుల్ని వీళ్ళందరినీ కూడా మీ వైపుకు తిప్పుకొని ప్రజాస్వామ్యాన్ని ఈ రోజున పరిహాసం చేసే కార్యక్రమాన్ని మీరు పెట్టుకున్నారు. మేము ఈ రాష్ట్రంలో చేసినంతవంటి అభివృద్ధి ఇంతవరకు ఎవరు కూడా చేయలేరు అని చెప్పి మీరు నిజంగా ప్రజలకి మీరు సేవ చేసినట్లయితే 20 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నించినట్లయితే ఈ ఎన్నికల్లో మీరు చేసే కార్యక్రమాలు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరైతే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలకి మీరు న్యాయం చేశామని చెప్తా ఉన్నారో, లేకపోతే బీసీలకు న్యాయం చేశామని చెప్తా ఉన్నారో, రైతులకు న్యాయం చేశామని చెప్తా ఉన్నారో, విద్యార్థులకు న్యాయం చేశామని చెప్తా ఉన్నారో, మహిళలకు న్యాయం చేశామని చెప్తా ఉన్నారో, మీరు అన్ని వర్గాలని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. దాదాపు 1,77,00,000 మంది కుటుంబాలకి మేము సేవ చేశామని చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు స్వేచ్ఛగా ఎన్నికలు జరపలేకపోతున్నారు నాకు చెప్పాలి. ఏం అభివృద్ధి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ గోల్డ్ డంక మీదుగా రింగ్ రోడ్ ఒకటి గతంలో ప్రారంభించుకున్నాం, కొంత ఖర్చు పెట్టాం. ఎందుకు ఆపేశారు 20 నెలల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏఎస్ఎన్ కాలేజీకి మీరు రోడ్డు వేసుకున్నారు, ఎందుకు వేసుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం వేసుకున్నారని నేను అడుగుతా ఉన్నా. 90 లక్షలు ఖర్చు పెట్టారు, మీరు దేనికి ఖర్చు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. టిట్కో ఇళ్ళు ఉన్నాయి, దానికోసం అని చెప్పి ప్లాన్లో ఉంది. టిట్కో ఇళ్లకి దారిని ముందలా వేశారా, లేకపోతే మీ కాలేజీ వరకు రోడ్డు వేసుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరింత పెద్ద పట్టణంగా చేసుకోవడానికి మనం ఒక రింగ్ రోడ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారని అడుగుతా ఉన్నా. మార్చి 10వ తేదీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలియజేశారు. సోమవారం తెనాలి కొత్తపేట సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడిన సబ్ కలెక్టర్ పోలింగ్ రోజుకు అవసరమైన అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
14వ తేదీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలవుతాయని అందుకు అవసరమైన ఓట్ల లెక్కింపుకు సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలియజేశారు. తెనాలి మున్సిపాలిటీ తర్వాత రేపల్లి మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది. దీంట్లో తెనాలి మున్సిపాలిటీలో 140 వార్డ్స్ ఉన్నాయి. తర్వాత రేపల్లి మున్సిపాలిటీలో 28 వార్డ్స్ ఉన్నాయి. తెనాలి మున్సిపాలిటీలో మొత్తం 151 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్కి వెరిఫికేషన్ అయిపోయిందా, దీంట్లో ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ బ్యారిగేటింగ్ తర్వాత టేబుల్స్ ఇలాంటివన్నీ అరేంజ్మెంట్ చేశాము. తర్వాత బ్యాలెట్ బాక్స్ కూడా తెప్పించాను. సో అన్నీ ఇలాంటి ప్రిపరేషన్ జరుగుతుంది. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ 181, తర్వాత అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆల్సో అపాయింట్మెంట్ జరుగుతుంది. తెనాలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 184 నామినేషన్ వచ్చినాయి. స్క్రూటినీలో 4 నామినేషన్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు రేపు ఎల్లుండి విత్డ్రావల్ చేయడానికి డేట్ ఉంది. మార్చ్ 3 o'clock వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాము. 3rd తర్వాత 10th రోజు పోలింగ్ ఉంది. ఆ డేట్ వరకు క్యాంపెయినింగ్ జరుగుతుంది. 10th రోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు పోలింగ్ జరుగుతుంది. అన్ని 151 పోలింగ్ స్టేషన్లో మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నాము. అన్నిటికీ వెబ్ కాస్టింగ్, తర్వాత మైక్రో అబ్జర్వర్, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద MCC టీమ్స్, రూట్ ఆఫీసర్ కూడా పెట్టాము. టు వెహికల్ చెక్డానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ప్రాంప్ట్గా రెస్పాన్స్ చేయడానికి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కూడా ఏర్పాటు చేశాము. అత్యాధునిక సదుపాయాలు సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన దివి హాస్పిటల్ ప్రారంభోత్సవం సోమవారం పట్టణంలో జరిగింది. తెనాలి పట్టణంలోని ప్రకాశం రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన వైద్యశాలను నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో పాటు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ డాక్టర్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ కె అర్చనారెడ్డి దంపతులను అభినందించారు. వైద్య వృత్తిలో ఇద్దరూ మంచి సేవాభావంతో పనిచేయాలని, రానున్న కాలంలో మంచి IVS విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇద్దరు విద్యార్థులు విజ్ఞాన్ కళాశాల పూర్వ విద్యార్థులు కావడాన్ని అభినందించారు. డాక్టర్ ఉదయ్ భాస్కర్ గారు, డాక్టర్ అర్చనారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తెనాలిలో అన్ని ఫెసిలిటీస్తో కూడా ఏర్పరచుకొని దివి హాస్పిటల్స్ మంచి ఏరియాలో ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఏ ఫెసిలిటీస్ ఉన్నా కానీ లేకపోతే ఏ స్పెషలైజేషన్స్ ఉన్నా కానీ హాస్పిటల్స్కి వెళ్ళామంటే మనం బాధల్లో ఉంటే తప్పించి వెళ్ళాం. ఈ ఒక్క స్పెషాలిటీకి మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడానికి ఉన్నవారు అందరూ కూడా ఆనందంగా వెళ్తారు. వచ్చేప్పుడు కూడా అంతకంటే ఆనందంగా వస్తారు. ఎందుకంటే గైనకాలజీ కాబట్టి, అలాగే పిల్లలు వెళ్ళిన వాళ్ళు పిల్లలతో బయటకు వస్తారు కాబట్టి ఒక సంతానం అంటే ఒక ఆస్తి. ఈ హాస్పిటల్కి వస్తే ఆస్తి సృష్టించుకొని బయట రావచ్చు. అదే ఆనందాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మీరిద్దరూ కూడా నింపాలని చెప్పి కోరుకుంటూ, కేవలం గైనకాలజీ స్పెషలైజేషన్సే కాకుండా IVF కూడా తొందరలో మీరు తీసుకుని వచ్చి ఇక్కడ తెనాల్లో ఇప్పటికీ లేదు ఎక్కడ IVF సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో ఎందరో వైద్యులు సేవాభావంతో పనిచేశారని, వారి మార్గంలోనే డాక్టర్ ఉదయ్ భాస్కర్, అర్చనారెడ్డిలు సేవలందించాలని కోరారు. తెనాలిలో అత్యున్నత వైద్యశాల వైద్య ప్రమాణాలతో నిర్మించడాన్ని అభినందించారు. ఎన్నో రంగాలకి ప్రసిద్ధి చెందింది. దాంట్లో వైద్య రంగం కూడా ఎంతోమంది గొప్ప వైద్యులు ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ నెలకొల్పి ఒక్క తెనాలే కాకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో వైద్యానికి మారుపేరుగా తెనాలికి అనేక మంది గొప్ప డాక్టర్స్ సర్వీస్ చేశారు. 60 సంవత్సరాల క్రితం ఇదే రోడ్లో డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారు ఈ ప్రాంతంలో ఎన్నో లక్షల మందికి, అలాగే కీర్తిశేషులు కొడాలి వీరయ్య గారు కానీ, వీర్రావు గారు కానీ, అలాగే డాక్టర్ ఉల్లక్కి గారు, అలాగే ఇప్పుడున్న డాక్టర్స్ వైద్యానికి తెనాలికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన సందర్భం. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా హాస్పిటల్స్ రోడ్ అయిన ఈ ప్రకాశం రోడ్లో దేవి హాస్పిటల్స్ ద్వారా విజయ్ భాస్కర్ గారు, అలాగే అర్చనా రెడ్డి గారు ఇద్దరు దంపతులు ఇంకొక మంచి హాస్పిటల్ని మా అక్కయ్య రాజకుమారి గారి బిల్డింగ్లో చాలా సంతోషం. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ ఉదయ్ భాస్కర్ దంపతులు ఆదర్శ వివాహం అభినందనీయమని, అదే స్ఫూర్తితో వైద్య రంగంలోనూ పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యశాలలోని వివిధ విభాగాలను ప్రముఖులు ప్రారంభించారు. తెనాలి IMA అధ్యక్షులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు డాక్టర్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ అర్చనారెడ్డిలను అభినందించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చందు రాజగోపాల్, లీలాకుమారి, పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివి నూతన వైద్యశాల ప్రారంభోత్సవంలో పాల్గొని వైద్యులకు అభినందనలు తెలియజేశారు.
ఈరోజు తెనాల్లో దివి హాస్పిటల్ అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు చాలా బాగా చేశారు. ఇదంతా కూడా రిమోడల్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దలు అనేక మంది ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, అలాగే ఎమ్మెల్యే గారు శివబాబు గారు, అలాగే సాంబరెడ్డి గారు. వచ్చిన పేషెంట్లు ఆరోగ్యంగా వెళ్ళాలని మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. మనం అంటాం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. 4వది వైద్య దేవోభవ. ఖచ్చితంగా మనం డాక్టర్ని, వైద్యుడిని మనం ఎప్పుడు కూడా దైవంతో సమానంగా చూడాలి. డాక్టర్ ఉన్న ఊరు, బ్రాహ్మడు ఉన్న ఊరు, ఉపాధ్యాయుడు ఉన్న ఊరు లేనిది ఎవరు ఉండటానికి వీలు కాదు అని. కాబట్టి డాక్టర్లు లేని వాళ్ళు ప్రాణం పోసేవారు. 37వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిని పరచూరి రమ్య ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి మాట్లాడుతూ, కుప్పంలో పంచాయతీలను గెలిపించేందుకు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అయినా 70% ఓట్లు సాధించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం పాలన విధానం కాదని, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని అన్నారు. నాయకులను అడ్డుకొని ప్రజల్ని భయపెట్టి ఓట్లు సాధించాలనుకోవటం విడ్డూరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో మద్యం వరదలై పారిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి పాలనను సాగిస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ విజయం సాధిస్తుందని 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని పరచూరి రమ్య పేర్కొన్నారు. తాము ఎన్ని బెదిరింపులైనా ఎదుర్కొని పోటీ చేస్తామని, టీడీపీ విజయం కోసం వెనకడుగు వేయబోమని పరచూరి రమ్య వివరించారు. ఈ సందర్భంగా ఆలపాటి పార్టీ కార్యాలయం ప్రారంభించిన తరువాత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అన్నాబత్తుని మాధవరావు, గడవర్తి సుబ్బయ్య, జొన్నాదుల మహేష్, దేవినేని రమణ, పసి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి రమ్య గారిని గెలిపించాల్సిగా కోరుతూ ఈ రోజున ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, రాజ్యాంగాన్ని రక్షించమని, మోడల్ కోడ్ నిరుపయోగంగా మారిందని, ఎన్నికలు ఒక తంతుగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ తన ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు నీళ్లు వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహారం చేసినా కూడా 60 నుంచి 65% ఓట్లు రాల. మరి మీకు కుప్పంలో 70 కోట్లు ఖర్చు పెట్టి 70% ఓట్లు కూడా తీసుకొచ్చుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటన కుప్పంలో పర్యటించి చిత్తూరులో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని చెప్పి ప్రయత్నిస్తే ఎందుకు ఆపారు? ఎన్నికల సందర్భంగా కోవిడ్ గుర్తుకొచ్చిందా? ఎన్నికల సందర్భంగా మీకు మోడల్ కోడ్ గుర్తుకొచ్చిందా? పోలీసు వారికి మీకు లేని నియంత్రణ, మీకు లేని ప్రజాస్వామ్యం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాటిని కాపాడటానికి తన నిరసన వ్యక్తం చేయాలనుకున్నారు. ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకూడదా మీకు వ్యతిరేకంగా? రాజ్యాంగానికి కొత్త నిర్వచనం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలనే కాంక్ష. ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్ని అడ్డదారులు ఉన్నాయో ఎన్నికల మోడల్ కాండక్ట్ వైలేషన్ ఎన్ని రకాలుగా వైలేట్ చేయొచ్చో అన్ని రకాలుగా వైలేట్ చేసిన అంశాలు. ఈరోజు ఆయన్ని ఆపటానికి కారణం ఏంటి? అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన చట్ట విరుద్ధంగా ప్రవర్తించాడా? రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించాడా? నిరసన రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనే ప్రయత్నం. మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, సమస్యలు మాత్రం మాట్లాడరు, వ్యక్తిగతంగా వెళ్తూ ఉంటారు. ప్రతిపక్ష నేత అనే గౌరవం లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ నుంచి నేను 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. జనాలు అంటే ప్రతి ఒక్కరిని భయాందోళనకి గురి చేస్తే, ఎంత భయాందోళనకి గురి చేస్తే మేము అంత కసిగా ఇంకా జనాల్లోకి వెళ్ళి, మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా వెంట ఎప్పుడూ ఉంటారు, మేము ఇంకా అంతే కసిగా జనాల్లోకి వెళ్ళి మేము చాలా విజయం సాధిస్తామని చెప్పేసి ఎంతో దృఢ నిశ్చయంతో చెప్తున్నాము. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను ఏర్పాటు చేసి వివిధ రకాల పుష్పాలంకరణతో విశేషంగా పూజించారు. శ్రీ సూర్చ సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు ప్రధాన అర్చకులు
రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించబడినది. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలైన ఎస్పీ శివగారు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో సహకరించిన భక్తులకి, అర్చక స్వాములకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అన్నమయ్య, పురంధరదాస్ కీర్తనలు ఆలపించారు. అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్లు పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించగా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ దంపతులు, ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి, ఆలయ సిబ్బంది ఎన్ జయదేవ్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. బజార్లో వేయించేస్తున్న శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజుల నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంలో పుష్పయాగం జరిగింది. కావున భక్తులందరూ 50 మంది ఇచ్చేసి కార్యక్రమాన్ని చూసి తరించే ప్రార్థన. దక్షిణ భారతదేశంలోనే 4 ధ్వజస్తంభాలు కలిగినటువంటి ఏకైక నవావతార హనుమక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాంచానిక దీక్షతో వైఖానస ఆగమ ప్రకారం జరిగిన ఈ బ్రహ్మోత్సవాల క్రతువులకి సహకరించినటువంటి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు గారికి, ఆలయ ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి గారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులకు, 50 మంది భక్త జనావళికి స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 39వ వార్డు టీడీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. మంచాల మాధురితో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి మంచాల మాధురికి ఓటునిచ్చి వార్డులో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. 39వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని మంచాల మాధురితో కలిసి ప్రారంభించి మాజీ మంత్రి ఆలపాటి మంచాల మాధురికి ఓటునిచ్చి వార్డులో విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. పన్ను భారం, అవినీతి ప్రభుత్వం, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రభుత్వాన్ని గద్దె దించాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు సహకరించిన వైసీపీ ముసుగుదొంగ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మున్సిపాలిటీలలో వైసీపీ ఓటమిని చూపించాలని కోరారు. మంచాల మాధురి గారు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం. పన్నుల భారం వేసినటువంటి ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తుదిమిట్టించాల్సిన అవసరం. ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాజధాని తరలింపు, ఇదే సందర్భంలో ఆంధ్రుల హక్కుగా భావించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కొన్ని లక్షల మందిని రోడ్డును పడేసే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం, తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తూ నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పి పాదయాత్రలు చేసే ముసుగు దొంగల యొక్క ఆటని కట్టించాల్సిన అవసరం. అభివృద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు గుణపాఠం కావాలని చెప్పి ప్రజల కోరికని మనం ఈ రోజున ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీగా మీరు ఈ ఎన్నికల బరిలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా గర్వంగా ఆనందపడతా ఉన్నాం. 39వ వార్డు వైసీపీ అభ్యర్థిని మంచాల మాధురి మాట్లాడుతూ టీడీపీ గెలుపు కోసం సైకిల్ గుర్తుకు ఓటునివ్వాలని కోరారు. ఏదర్ పిచ్చయ్య చౌదరి, కాకుమాను సత్యనారాయణ, రావూరి పసి, కన్నెగంటి మురళి, రమేష్, శేఖర్, ఉపేంద్ర, జేఎస్ఆర్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మంచాల మాధురి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డాను. అందరూ మీ అమూల్యమైన ఓట్లు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. పట్టణ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచార రథంపై సోమవారం రాత్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 2, 3, 6, 38 వార్డుల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2, 3, 6, 38 వార్డుల ఎన్నికల ప్రచారం సోమవారం రాత్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రచార రథంపై నుంచి ప్రచారం ప్రారంభించారు. అమ్మఒడి, అభివృద్ధి, పింఛన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వార్డులలో తెలియజేశారు. బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రచారాన్ని నిర్వహించారు. 3, 6, 38 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచార రథంపై నుంచి స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. 3,14,21,310 రూపాయలు ఈ 3వ వార్డు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 19 నెలల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకి అందజేశామని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉండా మీ శాసనసభ్యుడిగా. జగనన్న అమ్మఒడి ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల్ని, జగనన్న విద్యా దీవెన ద్వారా ఈ వార్డులో
104 మందికి 20,80,000 రూపాయలు వేసాం. 369 తల్లులకి అంటే 369 కుటుంబాల్లో 55,30,35,000 రూపాయల్ని అమ్మఒడి ద్వారా వేసాం. 487 మందికి సంవత్సరానికి 1,39,83,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మీరు నిద్ర లేవగానే మీ ఇంటికి వాలంటీర్కి వచ్చి అవ్వా తాత ఇదిగో నీ పెన్షన్ నీ చేతిలో 2,250 రూపాయలు పెడుతున్న సిస్టాన్ని తీసుకొచ్చి ఇచ్చాం. 20 గ్రూపులకి మెంబర్స్కి 16,07,810 రూపాయల్ని ఏదైతే రుణమాఫీ కింద డబ్బులు వేసాం. ఈ వార్డుకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత ద్వారా 205 మందికి 37,93,000 రూపాయల్ని డైరెక్ట్ గా నగదుని అకౌంట్ లో వేసాం. 544 మందికి 3,14,21,000 రూపాయల్ని నగదుని డైరెక్ట్ గా 19 నెలల కాలంలో వేయటం జరిగింది. 14 రోడ్లని సిసి సిమెంట్ రోడ్లని వేసిన ఘనత శాసనసభ్యుడిగా నాకుంది. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఆ కుటుంబాలకి 15,000 రూపాయలు వేసే బాధ్యత 3 సంవత్సరాల 45,000 రూపాయల్ని మీ శాసనసభ్యుడిగా అన్నబోయి శివకుమార్ నాది అని చెబుతా ఉన్నా. 598 కుటుంబాలకి నివాస స్థలాలు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే నేనే ఈ వార్డులో. తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో 400 నుంచి సుమారుగా 600 మంది దాకా 600 కుటుంబాల దాకా సెంటు స్థలం కాడికి నివాస స్థలాలు ఇస్తే ఒక్క తెనాలి పట్టణంలోనే 20,000 మందికి నివాస స్థలాలు ఇచ్చారు.